శబరి. ఓకే. నింబు పానీ చేయి. ఓకే. నువ్వు నింబు పానీ చేసే టైంలోని నీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తాను. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ స్క్రాల్ చేస్తుంటావా? ఏదో ఒక రీల్‌కి లైక్ కొడితే, ఆ లైక్ అనేది డైరెక్ట్‌గా డేటాబేస్ దగ్గరికెళ్ళకుండా మధ్యలో ఒక క్యాష్‌లో పెట్టుకుంటదనమాట. ఎందుకంటే దీనివల్ల డేటాబేస్ మీద డైరెక్ట్‌గా ప్రెషర్ పడదనమాట. ఇలాంటి పెద్ద పెద్ద సిస్టమ్స్‌లోని జనరల్‌గా రెడీస్ క్యాష్‌ని ఎక్కువ వాడతారనమాట. ఎందుకంటే రెడీస్ క్యాష్ అనేది ఒక సెకండ్‌కి మిలియన్స్ ఆఫ్ రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయగలదు. కాకపోతే రెడీస్ అనేది ఒక సింగిల్ థ్రెడ్ మాత్రమే ఉంటది. సింగిల్ థ్రెడ్ అయినా అంత ఫాస్ట్‌గా ఎలా వర్క్ అవుతుంది? దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. కానీ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, రెడీస్ అనేది సీపీయూ క్యాష్ ఫ్రెండ్లీ డేటా స్ట్రక్చర్స్ వాడుతదనమాట. అంటే ఏంటి? సి సీపీయూ మెయిన్ పని ఏంటి? ఇన్‌స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ చేయడం. ఇప్పుడు సీపీయూకి ఇన్‌స్ట్రక్షన్స్ ఎవరిస్తారు? ర్యామ్. ర్యామ్ ఇస్తది. ఇప్పుడు సీపీయూ ప్రతిసారి ర్యామ్ నుంచి ఇన్‌స్ట్రక్షన్స్ తెచ్చుకోవాలి అంటే, అది చాలా కాస్ట్‌లీ అఫైర్ అన్నమాట. సో, సీపీయూ ఏమనుకుంటదంటే, ఎప్పుడు ర్యామ్ దగ్గరికెళ్ళినా ఒక ఇన్‌స్ట్రక్షనే తెచ్చుకోవడం ఎందుకు? దాని పక్కన ఏవేవి ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయో అవన్నీ తెచ్చుకొని ఒక క్యాష్‌లో పెట్టుకుంటాను. సో, దీనివల్ల సీపీయూ పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్కువ పెరిగిపోద్దనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రేస్ తీసుకో. ఎర్రేస్‌లోని మనం డేటాని పక్కన పెడతామట ర్యామ్‌లోని. దీనివల్ల సీపీయూ ఎప్పుడు ఎర్రే తెచ్చుకోవాలనుకున్నా ఒక్క ఎలిమెంట్‌నే కాకుండా దాని పక్కన ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ తెచ్చుకొని క్యాష్‌లో పెట్టుకుంటది. దీనివల్ల అర్రేస్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది చాలా బావుంటదనమాట. అదే ఇప్పుడు లింక్ లిస్ట్ చూడు. లింక్ లిస్ట్‌లో ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క దగ్గర ఉంటది. దానివల్ల సీపీయూ అంత బెటర్‌గా పర్ఫార్మ్ చేయదనమాట లింక్ లిస్ట్‌లోని. ఇది తెలుసుకొని రెడ్డిస్ ఏం చేసింది ఇంటెలిజెంట్‌గాను, దాని ఇంటర్నల్‌గా మొత్తం అంతాను అర్రేసే వాడిందనమాట. అర్థమైందా? యాహ్! ఇంకా చాలా అన్నావు అవేంటి? అవి యూట్యూబ్‌లో ఉన్నాయి చూసుకో ఎళ్లి. ఓకే. అవును. నా నింబు పానీ ఏది? ఇదిగో. ఏటి నింబు పానీయా? యాహ్!